అణ్వాయుధాల విషయంలో ఇరాన్తో చర్చలకు సిద్ధము అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. దీనిపై ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేనీకి లేఖ రాశానంటున్నారు. ఇంతకీ ట్రంప్ మనసులో ఏముంది? అగ్రరాజ్యం షరతులకు ఇరాన్ తలగ్గుతుందా? ఇరాన్ మళ్లీ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది. అయితే ఇరాన్ను అడ్డుకోవడానికి కొంతకాలంగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు వెళుతోంది. గతంలో అమెరికా ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ 2018లో ట్రంప్ హయాంలోనే ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది అమెరికా. అయితే ఇరాన్ అణ్వాయుధాల తయారీని నిలువరించేందుకు ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇరాన్తో చర్చలు జరుపుతామన్నారు. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అణు ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి లేఖ రాసినట్లు చెబుతున్నారు ట్రంప్. చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇరాన్కు ఉన్నది రెండే ఆప్షన్లు అంటున్నారు ట్రంప్. ఒకటి ఒప్పందం చేసుకోవడం, రెండోది యుద్ధం. తాను ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తానన్నారు ట్రంప్. ఇరాన్ను దెబ్బతీయాలని తాను భావించడం లేదన్నారు. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరితే ఇరాన్కే ప్రయోజనకరం అంటున్నారు ట్రంప్. మొత్తానికి ఇరాన్తో ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.